నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందా? శాంతి నెలకొంటుందా? లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగినట్టేనా? సాగుతున్నాయా? హార్మూజ్ ఇరాన్ మళ్లీ మూసివేస్తామన్న ఇరాన్ ప్రకటనతో మరోసారి శాంతి ఒప్పందంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్లో దౌత్య శిఖరాగ్ర సమావేశానికి అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంపై చర్చలు సాగుతున్నాయి. భద్రత, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై చర్చలు కొనసాగుతున్న వేళ ఈ శిఖరాగ్ర సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి స్విట్జర్లాండ్లో జరిగే ఇరాన్ అమెరికా చర్చలు ఫలిస్తాయా? ఏం జరుగుతోంది? ఇదే అంశం గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు బాలకోటయ్య గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్ ప్రతినిధులైతే అక్కడ హాజరయ్యారు. ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలికాం, ఇక అంతా శాంతి అని చెప్పినా ఆయన చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయినట్టుగా కనిపిస్తుంది. మళ్లీ హర్మూజ్ వద్ద ప్రతిష్టంభన అయితే ప్రస్తుతానికి కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కాస్త యుద్ధం శాంతి చర్చల వైపు సాగటంతో క్రూడాయిల్ ధరలు దిగొచ్చాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఈలోపే మరలా పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందా, శాంతి నెలకొంటుందా అనే అంశాలు తెరపైకి రావడంతో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అటు ఇరాన్తో మాకు ముప్పు పొంచి ఉంది, ఆ ముప్పు తొలగే వరకు మా సైన్యం అక్కడ ఉంటుంది, దాడులు చేస్తామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ బెంజమిన్ నెతన్యాహు ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఆ ఎన్నికల్లో ఈ యుద్ధమే కీలకం కాబోతుంది. ఒకసారి పదవి దిగిపోతే మాత్రం నెతన్యాహు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా. తన పదవి కాపాడుకునేందుకు, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడేందుకు నెతన్యాహు ఎటువంటి ప్రణాళికలు వేయబోతున్నారు, ఏం జరుగుతుంది అనేది అంశం తెరపైకి వస్తుంది. మరోవైపు అసలు ట్రంప్ మాటలను నెతన్యాహు బేఖాతరు చేస్తున్నారా? సో ట్రంప్ ఇజ్రాయెల్ను వదిలేసిన పరిస్థితి ఏంటి? అసలు ఏం జరిగింది? అంటే ఈ యుద్ధం నుంచి ఏ విధంగా అయినా బయటపడాలని అమెరికా అయితే అమెరికాలో నిరసనలు వెల్లువెత్తడం, యుద్ధం మధ్యలో అమెరికాకు తెలిసొచ్చింది, తత్వం బోధపడినట్టుగా అమెరికా పరిస్థితి కనిపించింది. సో ఎందుకు ఈ యుద్ధంలోకి ఎంటర్ అయ్యాం, ఏం సాధించామని చూస్తే సో చాలా వరకు కూడా అమెరికా ఆర్థిక నష్టాన్ని మూటగట్టుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాను దుమ్మెత్తిపోసాయి. అసలు యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అయినప్పటికీ అమెరికానే ఎక్కువగా ప్రపంచ దేశాలు నిందించిన పరిస్థితి. క్రూడాయిల్ ధరలు పెరగటం, హార్మూజ్ వద్ద ప్రతిష్టంభన, రకరకాల అంశాలు, ఆర్థికంగా ప్రపంచ దేశాలన్నీ కుదేలవటం, వీటన్నింటికీ కారణం ఈ యుద్ధంలో అమెరికా ఎంటర్ అవటమే. ఎప్పటి నుంచో అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవి సర్వసాధారణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. కానీ అమెరికా ఎంటర్ అయిన తర్వాత ఏం చేద్దామనుకుంది, ఏం చేసింది, ఏం చేయగలిగింది, ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గింది అనే అంశాలు ఖచ్చితంగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. సో ట్రంప్ మాత్రం యుద్ధం నుంచి ఎంత తొందరగా బయటపడతామా అని ఎదురు చూశారు. ఆ విధంగానే ఒక అవకాశం వచ్చినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశారా అంటే ఎస్, ఆ విధంగానే ట్రంప్ తన వ్యూహాన్ని అమలు చేశారు. 39 సార్లకు పైగా శాంతి చర్చలని ట్రంప్ చెప్పినా అటు ఇరాన్ నుంచి మాత్రం ప్రతిస్పందన రాలేదు. ఇరాన్ మొదటి నుంచి ఒకటే మాట చెప్తూ ఉంది, ఈ రోజుకి అదే మాట మీద కట్టుబడి ఉంది. సో మేము మొదటి నుంచి కూడా ఈ యుద్ధాన్ని మేము కోరుకోలేదు, ఈ యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, ఈ యుద్ధాన్ని ముగించడం మా చేతుల్లో లేదు అని చెప్పి ఇరాన్ తేల్చి చెప్పింది. సో అప్పట్లో మొత్తంగా ఇరాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తాను, ఈరోజు ఇరాన్కు కాలరాత్రే ఇక ప్రపంచ పటంలో ఉండదు అని చెప్పినప్పుడు ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఇరాన్ సైన్యం కన్నా, ఇరాన్ పాలకుల కన్నా ముందు అక్కడి ప్రజలు స్పందించారు. స్వచ్ఛందంగా వాళ్ళు బయటకు వచ్చారు, రోడ్లపై నిలబడ్డారు, రైల్వే ట్రాకులపై నిలబడ్డారు, రిఫైనరీల దగ్గర నిలబడ్డారు. సో ధ్వంసం చేయాలంటే ముందు మమ్మల్ని ధ్వంసం చేయండి, మమ్మల్ని చంపేయండి, ఆ తర్వాత దాడులు చేసుకోండి అంటూ ప్రజలు ఒక్కసారిగా బయటకు రావడంతో అటు అమెరికాకు ఇటు ఇజ్రాయెల్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత పాకిస్తాన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్ ద్వారా చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలతోనే ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ట్రంప్ చెప్పాల్సిన పరిస్థితిని ఇరాన్ ప్రజలు క్రియేట్ చేశారు. ఈరోజు కూడా ఇరాన్ ప్రజలు ఇరాన్కు మద్దతు తెలుపుతూ ఉంటే ఇటు స్వదేశంలో ట్రంప్ మాత్రం సొంత ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. నిధులు కూడా విడుదల చేయలేమని చెప్పి కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో ఒకసారిగా ట్రంప్కి ఏం చేయాలో పాలుపోలేదు. ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికాలో ఒకవైపు ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అక్కడ ప్రజలేమో బయటకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో యుద్ధ విమానాలను కోల్పోయారు, పెద్ద పెద్ద క్షిపణులతో దాడులు చేశామన్న అమెరికాని ఇరాన్ తన టెక్నాలజీతో, తన డ్రోన్లతో తుత్తునియలు చేసింది. ఓ రకంగా అమెరికా ప్రశ్నించింది, సో మీరు ఏమాత్రం దాడులు చేయగలరు మా మీద అని చెప్పి. సో ఇక అమెరికా నమ్ముకున్న ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఆ గల్ఫ్ దేశాలు ఆ స్థావరాలను కోల్పోవటం, వాటి ప్రాభవం కోల్పోవటం, దుబాయ్ లాంటి దేశాల్లో నేటికి కూడా సామాన్యమైన పరిస్థితులు రాకపోవటం, ఇటు అమెరికాపై అన్ని కంట్రీస్ కూడా, గల్ఫ్ దేశాలు కూడా అక్కసు వెళ్ళగక్కే పరిస్థితి కనిపించింది. సో ఎందుకు వచ్చిన ఈ యుద్ధం, ఎవరిని సాధించారు? సో వెనిజులాపై
ముజులోను తీసుకెళ్లినప్పుడు ట్రంప్ రకరకాల అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. ఒక్క రోజులో ముగిసింది, వెనిజులాను స్వాధీనం చేసుకున్నామన్న ట్రంప్ ఇరాన్ను కూడా 2-3 రోజుల్లో లేదంటే ఒక 10-15 రోజుల్లో స్వాధీనం చేసుకోవచ్చు అనుకున్నాడు. అక్కడ ఖమేనీని అంతం చేస్తే తేలిగ్గా పని అయిపోతుంది, ఆ తర్వాత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, రెజ్యూమ్ చేంజ్ తీసుకురావచ్చు అని చెప్పి కూడా ట్రంప్ ఏదైతే ప్రణాళికలు వేసుకున్నాడో ఆ ప్రణాళికలు అన్నీ కూడా ఫస్ట్ నుంచి విఫలమవుతూ వచ్చాయి. సో ఖమేనీని అంతం చేసిన తర్వాత అక్కడ సెకండ్ లెవెల్ లీడర్షిప్ మొత్తాన్ని కూడా తుడిచిపెట్టి వేశారు, మొత్తంగా దాడులు చేశారు. ఎక్కడికక్కడ దాడులు చేస్తూ అక్కడ లీడర్షిప్ని తుడిచిపెడితే సో ముందుగానే ఇరాన్ ఇవన్నీ కూడా ఊహించింది. ఎక్కడికక్కడ ఒకవైపు లీడర్షిప్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చింది, మరోవైపు ఆయుధాలు తయారు చేసుకుంది. దానిపై దాడి జరిగినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించాలో అదే విధంగా ప్రతిస్పందించింది. ఇక హర్ముజ్ అనేది చెప్పాలి అంటే ఒక సంజీవనిలాగా అక్కడ ఇరాన్కు కనిపించింది. ఆ హర్ముజ్ ద్వారానే ప్రపంచ దేశాలన్నింటినీ ఉక్కిరి బిక్కిరి చేయటం, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాను ఏలెత్తి చూపటంలో ఒక రకంగా రాజకీయ వ్యూహం ఏదైతే ఉందో, యుద్ధ వ్యూహం ఏదైతే ఉందో ఆ యుద్ధ వ్యూహం పక్కాగా ఫలించింది. సో మీరు 2 కొడితే మేము 1 నాశనం చేయలేమా అన్నట్టుగా గల్ఫ్ దేశాల స్థావరాలపై ముప్పేట దాడులు చేసింది ఇరాన్, ఉక్కిరి బిక్కిరి చేసేసింది. సో ఎవరు ఊహించని విధంగా దుబాయ్ విమానాశ్రయంపై దాడులు చేయటం, గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాను నిందించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎందుకు వచ్చిన యుద్ధం, ఎందుకు మీరు అడుగులు వేశారు, ఇప్పుడు అది మా చావుకు వచ్చింది అని చెప్పి కూడా అటు గల్ఫ్ దేశాలన్నీ కూడా నెత్తి నోరు మొత్తుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా తన స్ట్రాటజీని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ వచ్చింది. ఇక యురేనియం నిల్వలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. యురేనియం నిల్వలను మాకు అప్పగించాల్సిందే అని అమెరికా పట్టుబడితే ఆ యురేనియం నిల్వలకు సంబంధించి శుద్ధి చేసిన యురేనియాన్ని ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సో మేము ఇప్పటికిప్పుడుగా యురేనియం నిల్వలతో మేము చేసేది కూడా ఏమీ లేదు, కానీ ఎందుకు మీకు ఇవ్వాలి అని కూడా పట్టుబట్టిన పరిస్థితి అయితే కనిపించింది. సర్వనాశనం చేశారు మా ఇరాన్ని. సో సర్వనాశనం చేసినప్పుడు ఆ నాశనానికి మీరే మొత్తం చెల్లించాలి నష్టపరిహారం అంటూ కూడా ఇరాన్ ఒక ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. అంతకుముందు కూడా ఇరాన్ను ఇబ్బంది పెట్టేందుకు ఇరాన్ నిధులను అమెరికా బ్లాక్ చేసింది. సో ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కూడా కండిషన్స్ పెట్టింది. ఈ కండిషన్స్ అన్నిటినీ కూడా అమెరికా ఒప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. సో యుద్ధం ముందు అమెరికా ఏది చెప్తే అది ఇరాన్ వింటుంది అనుకుంటే యుద్ధం కంటిన్యూ అవుతున్న కొద్దీ చివరకు ఇప్పుడున్న తాజా పరిస్థితులకు వచ్చేసరికి, శాంతి చర్చలు అనేసరికి వచ్చేసరికి ఇరాన్ ఏం చెబితే దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తల ఊపాల్సిన పరిస్థితిని ఇరాన్ క్రియేట్ చేసింది. సో యుద్ధం ఏ దేశం కూడా కోరుకోదు. ఇరాన్ కూడా చాలా కోల్పోయింది, కొన్ని దశాబ్దాలు పడుతుంది ఇరాన్ మళ్ళీ కోలుకోవాలి అంటే. కానీ ఇక ఎలాగూ మనం పోయినప్పుడు ఆత్మగౌరవం అనే అంశం ఏదైతే ఉందో అక్కడ ఆ అంశాన్ని మనం వదులుకోకూడదు, దాడులు చేద్దాం. అమెరికా ఎన్ని రోజులు పోరాడుతుందో మనం అన్ని రోజులు పొడదాం. ఇటు ఇజ్రాయిల్ నుంచి ఎలాగూ ఎప్పుడు మనకు ముప్పేట దాడే ఉంటుంది. సో ఇటు ఇజ్రాయిల్ పైన కూడా పోరాడదామంటూ మొత్తంగా ఇరాన్ తెగించి కొట్లాడటం అనేది కనిపించింది. సో ఇరాన్కు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కొన్ని దేశాలు సాయం చేశాయి, చైనా, రష్యా లాంటి దేశాలు. ఆ దేశాల సహాయ సహకారాలతో మొత్తంగా అమెరికాను అటు ఇజ్రాయిల్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక్కడ ఇజ్రాయిల్ విషయానికి వద్దాం. ఇజ్రాయెల్ విషయానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా అమెరికాను నమ్ముకుంది. సో ట్రంప్, నెతన్యాహు మంచి మిత్రులుగా అనుకున్నారు. సో అమెరికా లాంటి దేశం నా వెనక ఉంటే నేను ఖచ్చితంగా ఇరాన్పై పైచేయి సాధించవచ్చని బెంజమిన్ నెతన్యాహు కలలు కన్నారు. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయి అంటే ఎక్కడా లేవు. అమెరికా తన స్వార్థ ప్రయోజనాలనే చూసుకుంది. ఇజ్రాయిల్ అమెరికా యుద్ధంలో ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయిల్ని ఇప్పుడు పక్కకి పెట్టేసిన పరిస్థితి అంటే ఎస్, ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇక బెంజమిన్ నెతన్యాహుకు ట్రంప్ ఫోన్ చేయటం, ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు మీరు లెబనాన్పై దాడులు చేస్తున్నారు, గప్చుప్గా ఉండండి, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, సో యుద్ధం నేను చెప్పిన మాటే, నా మాటే మీరు వినాలి అంటూ కూడా నెతన్యాహుకు చెప్పడం. నెతన్యాహు ట్రంప్ మాటలు వింటున్నాడా వినట్లేదా అంటే సో ఆ విధమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు దాడులు జరుగుతున్నాయి, ఆ దాడుల వెనక కూడా, ఇజ్రాయెల్ చేసే దాడుల వెనక కూడా అమెరికా వ్యూహాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇంటా బయట విమర్శలను అయితే ట్రంప్ ఎదుర్కొన్నాడు. సో తను ఎన్నికలకు ముందు మాట చెప్పాడు, ఇది యుద్ధాల కాలం కాదు, యుద్ధాలు అనేవి నేను ఎప్పటికీ కోరుకోను, ఎన్నో యుద్ధాలను ఆపిన చరిత్ర నాకుంది, అసలు నాకు నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వరు అని చెప్పిన ట్రంప్ చివరికి ఆ యుద్ధాల ఉచ్చులోనే చిక్కుకున్నాడు, ఆ యుద్ధాలతోనే ఉక్కిరిబిక్కిరయ్యాడు. సో సొంత దేశంలోనే విమర్శలను ఎంత ఎత్తున ఎదుర్కొన్నాడు అంటే ఏ అమెరికా అధ్యక్షుడు కూడా, గత అధ్యక్షులు ఎవరు కూడా ఎదుర్కోనని విమర్శలు ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొన్నాడు. సో అనేక అంశాలు, భద్రతకి సంబంధించిన అంశాలు చర్చకొచ్చాయి, ఆర్థిక అంశాలు చర్చకొచ్చాయి, దౌత్యపరమైన అంశాలపై చర్చకొచ్చాయి. ఇక్కడ అమెరికా ఎంచుకున్న ఆ దౌత్య మిత్రుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్యవర్తి ఎవరున్నారో అది ఒక పెద్ద జోక్లా కనిపించింది ప్రపంచానికి. ఎందుకంటే సో పాకిస్తాన్ లాంటి దేశాన్ని ముందు పెట్టి చర్చలు అంటే అవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, అసలు అవి సఫలీకృతం అయ్యే పరిస్థితులేనా? ఎందుకంటే ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పాకిస్తాన్ అంత బలంగా లేదు. అటు అమెరికాకు కానీ ఇటు ఇరాన్కు కానీ ఇజ్రాయెల్కు కానీ
చెప్పే పరిస్థితి పాకిస్తాన్కు ఉందా అంటే ఆ పరిస్థితి లేదు. తనకున్న సమస్యలతోనే ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్తాన్కు ట్రంప్ నుంచి ఓ ఫోన్ కాల్ రావటం ఒక రకంగా ఉపశమనం అనిపించింది. సో మేము చర్చలకు ఆహ్వానిస్తున్నాం, ఈ అంశంలో మేము ముందుంటామని చెప్పి అక్కడ పాకిస్తాన్ పాలకులు చెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఏది ఏమైనా ఆ తర్వాత పరిస్థితులు కూడా మారుతూ వచ్చాయి, రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక అంశాల చుట్టూ కూడా ఈ యుద్ధం అనేది తిరుగుతూ ఉంది. ఇప్పుడు శాంతి అని అన్న తర్వాత కూడా మరలా పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందా అంటే ముగియలేదన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పరమేశ్వర్ గారు, రిటైర్డ్ కల్నల్, మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సో చాలా రోజుల తర్వాత సో ఏంటి అసలు పశ్చిమాసియా యుద్ధాన్ని ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇప్పుడున్న స్టెప్స్ ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాయి? ఒకవైపు యుద్ధం ఆగిందని ట్రంప్ చెప్తున్నాడు, మరోవైపు దాడులు జరుగుతున్నాయి. అసలు ఏంటి, ఎలా చూడొచ్చు? యుద్ధం ఆగిందని చెప్పేది ఇప్పుడు యుద్ధం మొదలెట్టింది 3 పార్టీలు అండి, సంధి 2 పార్టీలు చేస్తున్నాయి. మరి 3వ పార్టీ విషయం ఏమైంది? సో ఈ సంధి జరిగినప్పుడే అన్నిటికన్నా ఫస్ట్ వచ్చిన క్వశ్చన్, ఇజ్రాయెల్ ఎంతవరకు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంది, ఇజ్రాయెల్ ఎంతవరకు ఈ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ అండి. ఎటొచ్చి ట్రంప్ ఆయన మీద ఉన్న ప్రెషర్, యుఎస్ఏ మీద ఉన్న ప్రెషర్ తగ్గించడానికి పీజీని పుష్ చేశాడు. ఏదైనా కూడా పుష్ చేసి ఆయన సైన్ చేసేసి ఆయన బతికించుకున్నాడు. ఇజ్రాయెల్ బేసికలీ ఇజ్రాయెల్ ఎక్స్పోజ్ చేసేశాడు. కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ముందర నుంచి ఏమన్నాడు, నేను దీనికి బాధ్యుని కాదు, ఈ పీజీలకి నాకు సంబంధం లేదు, నన్ను అడగలేదు, నేను సైన్ చేయలేదు. కానీ నేను మాత్రం నాకున్న రిస్క్స్ అన్నిటిని, నాకున్న రిస్క్ ఎవరు, హిజ్బుల్లా, హమాస్, ఇరాన్ నా మీద దాడి చేసిందంటే ఇరాన్ని నేను దాడి చేస్తాను. హిజ్బుల్లో ఉన్న వాళ్ళ కట్టడాలు, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్, వాళ్ళ సపోర్ట్ క్యాంప్స్ ని సౌత్ లెబనాన్ లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నేను ధ్వంసం చేస్తాను, ఎందుకంటే వాళ్ళు నా దేశం మీద అటాక్ చేస్తున్నారు అని క్లియర్ గా అన్నాడు బెంజమిన్ నెతన్యాహు. వాళ్ళు ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆయన ఒక్కరిదే స్టాండ్ క్లియర్ గా ఉంది. ఆయన ఒక్కరే స్టాండ్ ఆయన మెయింటైన్ చేశారు. నా శత్రువులు రాష్ట్రానికి వరకు నేను యుద్ధం చేస్తాను, మిగతా వాళ్ళ ఇంట్రెస్ట్, అమెరికా ఇంట్రెస్ట్ అమెరికా తెలుసు, ఇరాన్ ఇంట్రెస్ట్ ఇరాన్ తెలుసు, కానీ నా ఇంటర్నల్ ఇష్యూస్ కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇరాన్ డెవలప్మెంట్ నేను యుద్ధం స్టార్ట్ చేశానని చెప్పి ఆయన క్లియర్ గా అన్నాడు. సో ఈ పీస్ డీల్ కరెక్ట్ గా ఫోర్స్ లోకి రావాలంటే ఎక్కడో చోటు ఇజ్రాయెల్ ని కూడా టేబుల్ మీదకి తీసుకురావాలండి. అది ఏం చేసిందంటే పాకిస్తాన్ లాంటి పార్టీసన్ ఇంట్రెస్ట్, అంటే వాళ్ళ స్వార్థం ఉన్న మీడియేటర్ తీసుకొచ్చేసరికి పాకిస్తాన్ చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ ని షార్ట్ చేంజ్ చేసిందండి. దీనిలో ఇజ్రాయెల్ ని మోసం చేసింది. దీనిలో ఇజ్రాయెల్ అంటే ఆల్రెడీ వాళ్ళ యహూదీలు అంటే వాళ్ళకి ఇస్లామిక్స్ కి ముందర నుంచి ద్వేషం ఉంటుంది. దీనిలో క్లియర్ గా పాకిస్తాన్ ట్రంప్ చెప్పింది చేసేసి ఇజ్రాయెల్ అగ్రిమెంట్ లేకుండా క్యారీ అవుట్ చేసిన అగ్రిమెంట్ అది కనిపిస్తోంది. సో నా ఉద్దేశంలో ఇది లాంగ్ లాస్టింగ్ పీస్ కాదు. ఆల్రెడీ స్టేట్ ఆఫ్ హార్మోస్ మళ్ళీ క్లోజ్ చేసామని ఇరాన్ అంది. ఇరాన్ కండిషన్ అదే ఉండేది, సౌత్ లెబనాన్ లో జరుగుతున్న అటాక్స్, హెజ్బుల్లా మీద జరుగుతున్న అటాక్స్ ఆపాలి అని. సో అది జరిగేంత వరకు ఈ పీసీలు పర్మనెంట్ అయ్యే క్వశ్చన్ పరమేశ్వర్ గారు. కష్టమని ట్రంప్ ఒక రకంగా ఒక ట్రంప్ కార్డుతో బయటపడ్డాడు యుద్ధం నుంచి అనుకోవచ్చా? ఇక మీరు కొట్టుకు చావండి ఇరాన్ ఇజ్రాయిల్, ఇక నాకు సంబంధం లేదు అన్నట్టు పరిస్థితి చూడొచ్చా మనం? క్లియర్లీ అండి. ఆయనకు ర్యాంప్ కావాలి, ర్యాంప్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు ఆయన. అంతకన్నా ఏం లేదు. ఆయన ఒక ర్యాంప్ లో ఉన్నాను, ఆయన ర్యాంప్ కావాలనుకున్నాడు, తీసుకున్నాడు, ఆపర్చునిటీ దొరికింది, ఆయన సైన్ చేసేసి బయటకు వెళ్ళిపోయాడు. మీరు కొట్టుకోండి అని. ఆయనకు కావాల్సింది ఆయిల్ లో ఏమైనా కంట్రోల్ వస్తుందేమో అని చూశాడు, అది రాలేదు, దెబ్బతిన్నాడు. ఆయన ఫ్లైట్ ఏమి పడ్డాయి, ఆయన క్యాజువాలిటీస్ అయినాయి, వార్షిప్స్ అవి దెబ్బతిన్నాయి. దాంతో ఏమైపోయిందంటే ఇక లేదు, ఇంతకన్నా నష్టం తీసుకోలేను, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి, నేను దెబ్బతింటాను, నా ప్రెసిడెన్సీ దెబ్బతింటుంది అని ఆయన బయటకు వచ్చేసాడు. సో అది ఇజ్రాయెల్ మధ్యదారిలో వదిలేసినట్టు చూసుకోవచ్చండి మనం. ఇది ఎక్కడైనా సరే ఇప్పటి వరకు అమెరికా ఏ యుద్ధంలో అయినా సరే ఎవరినైనా సరే మధ్యలోనే వదిలేసింది తప్ప చివరి వరకు ఒక ఫలితం వచ్చే వరకు ఎక్కడ పోరాడిన పరిస్థితి లేదు. తన ప్రయోజనాలను చూసుకోవటమా లేదంటే ఆ యుద్ధం నుంచి వెనక్కి రావటమే జరుగుతుంది. ఇక ప్రపంచ దేశాల ముందు రకంగా అగ్రరాజ్య పరువు పోయినట్టు కాదా? అది ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అయిపోయిందండి. అది ఫస్ట్ వారంలోనే వాళ్ళు రెజిమ్ చేంజ్ అయిపోతుంది అనుకున్నారు. ఖమేనీ చంపాక ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లీడర్స్ ని చంపేసినా కూడా ఇరాన్ మోకాళ్ళ బేరానికి రాలేదు. ఇరాన్ ఈ యుద్ధం ఓడిపోయినట్టు కాలేదు. సో అక్కడ ఆయన పరువు పోయింది. సో యుఎస్ఏ పరువు, ఆయన పరువు పోయింది. ఇది చెప్పుకోవాలంటే మోడర్న్ డేస్ లో, మోడర్న్ ఎరాలో ఇంకో వియత్నాం గా తయారైంది యుఎస్ఏకి. ఇరాన్ మళ్ళీ ఇంకో వియత్నాం లో గుణపడడం నేర్పించింది. సో ఇది యుఎస్ఏకి లాస్ అనే క్లియర్ గా చెప్పుకోవాలండి, దాంట్లో డౌట్ లేదు. అవును.
సో ఏంటి అంటే మళ్ళా హర్మూజ్ ని క్లోజ్ చేస్తే ఇరాన్ సాధించేది ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఓవైపు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇంకొన్ని దశాబ్దాలు పడుతుంది ఇరాన్ కోలుకోవాలంటే. సో కానీ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను క్లోజ్ చేయడం ద్వారా ఇరాన్ ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఎలా చూడొచ్చు? అంతే అండి, అది ప్రపంచ వాణిజ్య నాటి స్టేట్ ఆఫ్ హార్మోస్. ప్రపంచంలో 22% వాణిజ్యం స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తుంది. ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్తున్నప్పుడు ప్రపంచ దేశాల మీద ప్రెషర్ పెట్టి మీరు యూఎస్ఏ టేబుల్ కి తీసుకురండి, ఇజ్రాయల్ టేబుల్ కి తీసుకురండి అనేసి ఇది ప్రెషర్ పెడతాం తప్ప అంతకనే ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది అదొకటే కదా. ఇప్పుడు మిగిలింది ఇరాన్ దగ్గర. హార్మోస్ వదిలేస్తే వాళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు. వాళ్ళకి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని తీసుకెళ్లి యూఎస్ఏ మీద అటాక్ చేసే సామర్థ్యం కూడా లేదు కదా. సో ఏం చేస్తారు? ఇది ఒకటి చేయగలుగుతారు, అదే చేశారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మీద ప్రెషర్ పెడుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం ముగిసిందా అంటే అది సమాధానం చెప్పలేని ప్రశ్నగా మిగిలిపోతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భరత్ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. భరత్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. భరత్ రెడ్డి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే యుద్ధం ముగిసింది అని అనుకున్నంతసేపు పట్టలేదు, మరలా యుద్ధం కంటిన్యూ అవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు? అంటే జనరల్ గా ఏంటంటే నమ్మకం లేని చర్చలుగా మనం చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఇరాన్ అమెరికాల మధ్య ఎలాంటి నమ్మకాలు లేవు. జస్ట్ ఏంటంటే యుద్ధం ముగించాలి, ఎవరి సైడ్ నుంచి ముగించాలి, ఎవరు ముందుకు వస్తారు అనే దాని మీద రకరకాలుగా ఊహాగానాలు వచ్చి ప్రపంచం వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏదో విధంగా విరమించాలని చెప్పుకుంటున్నప్పటికీ విరమణ సమయంలో కూడా అమెరికా పంతం అమెరికా లాగానే ఉంది, ఇరాన్ పంతం ఇరాన్ లాగానే ఉంది. ఈ మధ్యలో అసలు ఇజ్రాయెల్ ఏమైనట్టు అనేది అసలు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది? ఇజ్రాయెల్ ప్రధాన ముద్దాయి అనుకోవచ్చు, లేదంటే యుద్ధానికి కాలు దువ్వింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదట స్టార్ట్ అయింది. అసలు ఈ శాంతి చరిత్రలో ఇజ్రాయెల్ పాత్ర లేకుండా ఏ విధంగా యుద్ధం ముగుస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నను ఎవరు శాంతి చర్చలు నిర్వహిస్తున్న వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తే శాంతి చర్చలు ట్రిగ్గర్ ప్రారంభమవుతున్నాయంటే ఆ శాంతి చర్చల్లో ఇరాన్ అమెరికా ఉంది, ఓకే సరిపోయింది. అసలు ఖతారు పాకిస్తాన్ ప్రతినిధులు ఎందుకుంటున్నారు? వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు ఏమన్నా మధ్యవర్తిత్వం చేస్తున్నారా? అలాంటి ఇలాంటి ప్రశ్నలన్నీ ఉదయిస్తున్నాయి. యుద్ధం ముగిసిందని ప్రపంచం కొంత ప్రశాంతంగా కొంత ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అమెరికా ఇది విరామం మాత్రమే, 6 వారాల తర్వాత మళ్ళీ మేము ఏదైతే ఇరాన్ మాట తప్పినట్టయితే మళ్ళీ మేము బాంబులు వేస్తాం, మళ్ళీ యుద్ధం చేస్తామని చెప్పిన సందర్భంలో ఇజ్రాయెల్ అక్కడ పాత్ర కనిపించలేదు. ఇజ్రాయెల్ ఈ అమెరికాకు సంబంధించిన ఒప్పందాలను మేము ఒప్పుకోవట్లేదని చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇజ్రాయెల్లో జరిగే శాంతి చర్చలకు యుద్ధం ముగిసిందని చెప్పింది ఇరు దేశాలకు సంబంధించిన నాయకులు సంతకాలు చేసిన సందర్భంగా సంతకాలు చేయడం కాదు, దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఆ మాట మీద ఎంతవరకు కట్టుబడి ఉంటారు అనేది ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతుంది. శాంతి చర్చలు అన్నప్పుడు ఇరు వర్గాల మధ్య కూడా శాంతి నెలకొనేలాగా మాటల తీవ్రతను తగ్గించాలి. ఒక పని చేస్తున్నప్పుడు అవతలి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కొంతవరకు సంయమనం పాటించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు సంయమనం పాటిస్తున్నారు? అమెరికా ముందు నుంచి రెచ్చగొట్టింది. దానికి ఆ కౌంటర్ గా ఇరాన్ మాట్లాడుతూనే ఉంది. ఒకవైపు హార్మూజ్ ఓపెన్ అవుతుంది అని చెప్తున్న సందర్భంలో హార్మూజ్ ని మళ్ళీ మూసేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటన. మరోవైపు మీరు చెప్పింది వినకపోతే మేము మరోసారి బాంబులు వేస్తామని చెప్పి అమెరికా చెప్తుంది. కనీసం ఈ 6 వారాల పాటన్నా ఒక శాంతి చర్చల్లో భాగంగా కొంతవరకు ప్రపంచం శాంతిస్తుంది, శాంతియుతంగా ఉంటుందని చెప్పి ప్రపంచ దేశాలు ఆశించిన నేపథ్యంలో కానీ ఇప్పుడు అది ఎంతవరకు నెరవేరుతుంది, ఇది ఆశ ఆవిరవుతుందా అనేది మనకు ఈ రోజు రేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తంగా చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. మీరు కొట్టుకు చావండి అన్నట్టుగా ఇరాన్ను ఇజ్రాయిల్ను గాలికి వదిలేసిందా అంటే ఎస్, ఆ విధమైన సంకేతాలే కనిపిస్తున్నాయి. సో ఎక్కడైనా సరే యుద్ధం ప్రారంభంలో అమెరికా ఎంటర్ అవుతుంది, తన స్వలాభం చూసుకుంటుంది. సో ఇక్కడ మాత్రం అమెరికా పాచిక పారే పరిస్థితులు కనిపించట్లేదు. ఇరాన్కు సంబంధించి ఆయిల్ రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో ఆ రిఫైనరీలను స్వాధీనం చేసుకుందామన్న అమెరికా కలలుగానే మిగిలిపోవడంతో యుద్ధం నుంచి ఎప్పుడు వెనక్కి
వెనక్కి తగ్గుదామని మొదటి నుంచి కూడా అమెరికా చూస్తూ ఉంది. సో కరెక్ట్గా ఒక ర్యాంప్ అనేది వచ్చేసింది. ఆ ర్యాంప్ రాగానే తన టర్న్ తీసేసుకొని అమెరికా యుద్ధం నుంచి బయటకు వచ్చింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు సాగుతున్నాయంటే సాగుతూనే ఉన్నాయి. ఓవైపు నెతన్యాహు క్లియర్ కట్గా చెప్తున్నారు, ఇరాన్ నుంచి మాకు ముప్పు పొంచుంది, ఆ ముప్పు తొలగే వరకు మా సైన్యం అక్కడ ఉంటూనే ఉంటుంది, దాడులు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరేం సాధించారు అంటే అమెరికా తను సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఇరాన్ మాత్రం తమ నేతలను కోల్పోయింది. ఒకవైపు ఆస్తులు ధ్వంసమైపోయాయి. కానీ ఇరాన్ జోలికి వస్తే ఎంత గట్టిగా ప్రతిఘటించగలదు అనేది మాత్రం ప్రపంచ దేశాలకు చూపించగలిగింది. హర్ముజ్ ద్వారా ఒకే ఒక్క సంజీవిని ఏదైతే హర్ముజ్ ఉందో హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ దేశాలను మొత్తం ఉక్కిరిబిక్కిరి చేయగలిగింది. ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని ఇచ్చింది, ఎప్పుడైనా సరే మా జోలికి వస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్కిరిబిక్కిరవుతాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ను క్లోజ్ చేస్తే ప్రపంచమంతా కూడా మా దగ్గరకు రావాల్సిందే అన్న సంకేతాన్ని అయితే ఇరాన్ పంపగలిగింది. ఇరాన్ నష్టపోలేదా అంటే సో ఖచ్చితంగా నష్టపోయింది. ఒకవైపు నాయకత్వాన్ని నష్టపోయింది, ఆర్థికంగా నష్టపోయింది, అక్కడి వనరులను ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇక ఇజ్రాయెల్ ఏం సాధించింది? ఇజ్రాయెల్ కొంతమంది కీలక నేతలను అమెరికా సాయంతో మట్టుబెట్టగలిగింది. కానీ యుద్ధం పూర్తిగా ఎప్పటికీ కూడా సమసిపోయిందా అంటే సమసిపోలేదు. కొద్ది రోజుల తర్వాత ఇరాన్ మరలా కోలుకున్న తర్వాత ఖచ్చితంగా ఇజ్రాయెల్కు తన స్థాయిలో దాడులను చూపిస్తుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఆ విధమైన సంకేతాలే కనిపిస్తున్నాయి. సో అప్పుడు ఇజ్రాయెల్తో మరలా అమెరికా వచ్చి ఇజ్రాయెల్ కోసం ఉంటుందా అంటే ఇక ఈ యుద్ధంలో ఎప్పటికీ కూడా ఎంటర్ కాకూడదనే పెంటగాన్ ప్రణాళికలు రచిస్తూ కూర్చుంటూ ఉంటుంది. అక్కడ బైడెన్ ఉండొచ్చు, ట్రంప్ ఉండొచ్చు, సో ఎవరైనా రావచ్చు, రిపబ్లికన్స్ రావచ్చు, ఎవరు అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారాన్ని కోల్పోయినా అమెరికా వ్యూహం మాత్రం వేరే ఉంటుంది. సో ఆ వ్యూహాన్ని అక్కడ అధ్యక్షులు అమలు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా శాంతి కనిపిస్తుందా అంటే శాంతి కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే అది కనుచూపు మేరలో కూడా లేదు. యుద్ధం అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. ప్రపంచ దేశాలన్నింటి టెన్షన్ కూడా ఒక్కటే, హార్ముజ్ జలసంధిని మరలా ఇరాన్ మూసివేస్తే చమురు ధరలు కొండెక్కి కూర్చుంటాయి. నిన్న మొన్న చమురు ధరలు తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలకు మాత్రం ఇప్పుడు వీస్తున్న యుద్ధ పవనాలు, యుద్ధ మేఘాలు మాత్రం కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయనేది మాత్రం సుస్పష్టం. చూద్దాం ఈ యుద్ధంలో ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ కోసం స్టే ట్యూన్.